హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్ ఎపిసోడ్ 4. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ప్లీజ్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కోపంగా సినిమా హాల్ నుంచి బయటికి వెళ్తున్న అనన్యకు కనిపించకుండా ఫాలో చేస్తూ బయటికి వచ్చి ఫుల్ మాస్క్తో ఫేస్ కనిపించకుండా కవర్ చేసుకుని అనన్య స్కూటీ వెనకాలే తన బైక్ మీద ఫాలో చేస్తున్నాడు అభిరామ్. బయటకు ధైర్యంగానే కనిపిస్తున్న భయంగా చుట్టూ గమనిస్తూ స్కూటీ డ్రైవ్ చేస్తోంది అనన్య. కొంత దూరం వెళ్ళేసరికి అనన్యని ఫాలో చేస్తూ కొంతమంది బైక్స్ మీద విజిల్స్ వేస్తూ, హే పిల్లా, సినిమా హాల్లో కాదే డ్యాన్సులు చేయడం, ఇప్పుడు చేద్దాం వస్తావా అని అంటూ కమెంట్స్ చేస్తూ బైక్ డ్రైవ్ చేస్తున్న అనన్య చున్నీ పట్టుకుని లాగాడు. సినిమా హాల్లో అనన్యతో గొడవ పడ్డ రౌడీ అతను, ఏయ్ ఏంట్రా ఒళ్ళు బలిసిందారా, పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నీ మీద అంటూ తన చున్నీ లాక్కుంది. వాళ్ళ వైపు కోపంగా చూస్తూ, నా గురించి మీకు తెలీదు, మర్యాదగా మీ దారిన మీరు పోండి అని అంది. స్కూటీ కొంచెం స్పీడ్గా డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తూ వాళ్ళు అడ్డు రావడంతో ఆపి వార్నింగ్ ఇస్తూ, నువ్వేందే నా మీద కంప్లైంట్ ఇచ్చేది, నాకేమైనా కొత్త ఏంది పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఏది ఏమైనా కానీ ఈరోజు నేను వదిలేదే లేదు, ఏమున్నావే పాలకోవ లెక్క మిలమిల మెరిసిపోతున్నావు అని అంటూ ఒక్కడుగు ముందుకు వేశాడు ఆ రౌడీ. అప్పటిదాకా ఉన్న ధైర్యం కాస్తా పోయి స్కూటీ స్టార్ట్ చేసే టైం కూడా లేక అక్కడే స్కూటీని పడేసి అతనికి దూరంగా పరుగు తీయడం మొదలుపెట్టింది అనన్య. అనన్యని ఫాలో చేస్తూ ఆగకుండా ఆ రౌడీ వెధవులు కూడా, ఏయ్ ఆగవే, ఎక్కడికి పారిపోతున్నావు, పట్టుకోండ్రా దాన్ని అని అరుస్తూ అనన్యని ఫాలో చేస్తూ పరుగులు పెడుతున్నారు. ఇదంతా గమనిస్తున్న అభిరామ్ ఫాస్ట్గా బైక్ డ్రైవ్ చేస్తూ అనన్యకు ఆ రౌడీ వెధవులకు మధ్యలో బైక్ నాపి, ఏంటన్నా అర్ధరాత్రి ఆడపిల్లలను పరుగులు పెట్టిస్తున్నారు అని అన్నాడు ఆ రౌడీ వెధవులకు వినిపించేలాగా. రౌడీ వెధవుల ప్రవర్తనకు భయపడి పరుగులు తీస్తున్న అనన్య అభిరామ్ ఎంట్రీ కాగానే, సార్ ప్లీజ్ హెల్ప్ మీ అని అంటూ ఏడుస్తూ భయంగా అభిరామ్ దగ్గరకు పరుగు తీసింది. ఇదేంటి నన్ను సార్ అంటోంది, నా ఫేస్ కనిపించకుండా మాస్క్తో కవర్ చేసుకున్నాను కదా అని అనుకుంటూ తనని తాను అద్దంలో చూసుకున్నాడు అభిరామ్. అనన్య క్యాజువల్గా సార్ అందని అర్థం చేసుకుని, యూ డోంట్ వర్రీ అని అనన్యకు కొంచెం గొంతు మార్చి ధైర్యం చెప్పి ఆ రౌడీ వెధవుల వైపు వెళ్తున్నాడు. వాళ్ళల్లో ఒకడు ముందుకు వచ్చి, ఒరేయ్ చూడడానికి సాఫ్ట్గా కనిపిస్తున్నావు, నీకెందుకురా, వచ్చిన దారినే పో, ఆ పిల్ల మాది అని అంటున్న రౌడీ వెధవ మాట పూర్తి కాకుండానే తన పవర్ పంచుతో ఒక్క గుద్దు గుద్దాడు అభిరామ్. బడబడామంటూ ముక్కులో నుంచి రక్తం. బలంగా దెబ్బ తగలడం వల్ల దిమ్మ తిరిగిపోయింది వాడికి. కళ్ళు బైర్లు కమ్మాయి. అతని వెనకాలే ఉన్న అతని చెంచాలు రియాక్ట్ అవుతూ అభిరామ్ మీద అటాక్ చేశారు. కండబలం కలిగిన అభిరామ్కి వాళ్ళందరినీ మట్టి పెట్టడానికి ఎంతోసేపు పట్టలేదు. అభిరామ్ కొట్టే దెబ్బలకు భయపడి ప్రాణాలతో ఉంటే చాలని ముగ్గురు రౌడీలు 3 దిక్కులకు పారిపోయారు. అప్పటి వరకు భయంగా ఉన్న అనన్య, పారిపోయారు పిరికి వెధవలు, మీరు రాకపోతే ఈరోజు నా చేతిలో చచ్చిపోయేవాళ్ళు, మీరు కాబట్టి అలా కొట్టి వదిలేశారు, నేను కొట్టి ఉంటే ఏమైపోయేవాళ్ళో, ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ, బాయ్ అంటూ ముందుకు వెళ్తున్న అనన్య చెయ్యి పట్టుకున్నాడు అభిరామ్. ఏయ్ ఏంటి, వదలండి సార్, నా చెయ్యి పట్టుకున్నారేంటి, వదలండి సార్ అని అంటూ అభిరామ్ చెయ్యి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది అనన్య. ఇప్పుడే అన్నావు కదా, నేను రాకపోతే నీ చేతుల్లో వాళ్ళు చచ్చిపోయేవాళ్ళని, నా చెయ్యి విడిపించుకుని వెళ్ళి చూద్దాం అన్నాడు అభిరామ్. ఏంటి సార్ మీరు, నేనేదో క్యాజువల్గా అన్నాను, వదిలేయండి సార్ ప్లీజ్ అని వచ్చి రాని నవ్వుతూ అభిరామ్ వైపు భయంగా చూస్తూ, ప్లీజ్ సార్ నేను ఇంటికి వెళ్ళాలి ప్లీజ్ అని బ్రతిమలాడుతూ అంది అనన్య. అయినా వదలకుండా మరింత గట్టిగా పట్టుకున్నాడు అభిరామ్. ఏంటయ్యా వదలమంటే వదలకుండా ఇంకా గట్టిగా చేతిని బిగిస్తున్నావు, చూస్తుంటే నువ్వు కూడా రౌడీ వెధవలాగా ఉన్నావే, నా గురించి నీకు తెలీదు అని అంటూ
అభిరామ్ చేతిని విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ తెగ గింజుకుంటోంది అనన్య. అభిరామ్ అనన్య మాటలకు, ఎవరు రౌడీ వెధవా, నేనా? హెల్ప్ చేస్తే థ్యాంక్స్ కూడా చెప్పకుండా, అదే నేను కొడితే చచ్చిపోయేవాళ్ళు తెలుసా అని కోతలు కోస్తున్న నువ్వు రౌడీ, నేను నిజంగా రౌడీ అయితే ఏం చేసేవాడినో తెలుసా అని అన్నాడు అభిరామ్ అనన్యను దగ్గరికి లాక్కుని తన కళ్ళల్లోకి చూస్తున్నాడు. బాబోయ్, వీడేంటి నన్ను అలా చూస్తున్నాడు? అనవసరంగా వీడిని తిట్టాను. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది నా పరిస్థితి. ఎలాగైనా వీడి నుంచి తప్పించుకోవాలి అని మనసులో ఆలోచిస్తూ పైకి మాత్రం, ఓ అవును కదా, మీకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను సార్. చాలా 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 పెద్ద థ్యాంక్స్. ప్లీజ్ సార్ నన్ను వదలండి అంది అనన్య. ఓకే, నేను సేవ్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పావు, మరి నన్ను తిట్టావు కదా, దానికి ఏం చేస్తావు అన్నాడు అభిరామ్. ఏంటి సార్ మీరు, నా చెయ్యి పట్టుకుని మీరు వదలకుండా ఉంటేనే కదా నేను అలా తిట్టాను. ప్లీజ్ సార్ వదిలేయండి నన్ను, నాకు టైం అవుతుంది అంది అనన్య. ఏంటి, నీకు టైం అవుతుందా? ఇప్పుడు నీకు అంత అర్జెంట్ పనులు ఏమున్నాయి అన్నాడు అభిరామ్. అసలు ఎవరు సార్ మీరు? నా గురించి మీకెందుకు, నా పనుల గురించి మీకెందుకు? ఏదో హెల్ప్ చేశారు, నేను థ్యాంక్స్ చెప్పాను, ఇక్కడితో ఈ మ్యాటర్ క్లోజ్ చేయకుండా ఎందుకు సార్ ఇలా సాగతీస్తున్నారు అంది అనన్య అభిరామ్ చేతిని విడిపించుకోవడానికి చాలా ట్రై చేస్తూ చిన్నగా ఎగురుతూ. ఎవడి వీడు? కొంపతీసి నేనేమైనా వీడి దగ్గర పిచ్చి వేషాలు వేశానా? వీడు నాకు తెలుసా? నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నాడా అని రకరకాలుగా ఆలోచిస్తూ అతని వైపు డౌట్గా చూస్తూ. కదా, నేను నిన్ను ఎందుకు కదలకుండా పట్టుకున్నాను నువ్వే ఆలోచించు అన్నాడు అభిరామ్. అదేంటి సార్, మీరే నన్ను పట్టుకుని ఎందుకు పట్టుకున్నానో ఆలోచించు అంటారేమిటి? మీకేం కావాలి నా దగ్గర నుంచి అని అంది అనన్య కొంచెం భయంగా, కొంచెం చిరాకుగా, తన చేతిని విడిపించుకోవడానికి తెగ గింజుకుంటూ. ఇప్పుడు దారికి వచ్చావు, నీ నుంచి నాకు ఏదో కావాలని నీకు అర్థమైంది కదా, నిన్ను సేవ్ చేసినందుకు నాకు ఏదో ఒకటి ఇచ్చి నీ దారిన నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు అభిరామ్. ఈ మాత్రం దానికి ఇంత బిల్డప్ అవసరమా అయ్యా? వదులు నా చెయ్యి అంటూ తన చేతిని బలవంతంగా విడిపించుకుని హ్యాండ్ బ్యాగ్లో నుంచి 500 తీసి ఇచ్చింది అనన్య. ఏయ్, ఏంటి డబ్బులు ఇస్తున్నావు అన్నాడు అభిరామ్. ఏంటి 500 సరిపోవా? ఇట్స్ ఓకే, 1000 ఇస్తాను తీసుకో అని అంటూ మరొక 500 తీసింది అనన్య. నేను నిన్ను డబ్బులు అడగలేదు, డబ్బులు కాకుండా నాకు మరేదైనా ఇచ్చి నీ దారిన నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు అభిరామ్. వీడేంటి కొంచెం తేడాగా చూస్తూ మాట్లాడుతున్నాడు, పైగా ఫేస్ కనిపించకుండా ఆ మాస్క్ ఒకటి. వీడికి ఏం కావాలో నాకు అసలు అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ, మీకు ఏం కావాలి నాకు అసలు అర్థం కావట్లేదు, కొంచెం క్లారిటీగా చెప్పండి అంది అనన్య వాచ్ చూసుకుంటూ టైం అయిపోతోందని కంగారు పడుతూ. ఏది ఇచ్చినా పర్వాలేదు, ఒక హగ్గు, ఒక కిస్సు నీ ఇష్టం అని అన్నాడు అభిరామ్ లోపల నవ్వుకుంటూ అనన్య వైపు అడుగులు వేస్తూ. ఓయ్, ఏంటయ్యా నువ్వు అంత డైరెక్ట్గా అడిగేస్తున్నావు? నా గురించి నీకు తెలీదు, నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ తెలుసా, కొట్టానంటే మొహం పగిలిపోద్ది. అయినా నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నానురా, మర్యాదగా నన్ను వదిలేయి అని అంటూ భయంగా అభిరామ్ వైపు చూస్తూ వెనక్కి అడుగులు వేస్తోంది అనన్య. ఏంటి, నేను ఆఫ్టర్ ఆల్ ఒక ముద్దే కదా అడిగాను, నేను రాకుండా ఉన్నట్లయితే ఈ పాటికి ఆ రౌడీ వేధవలు ఇంతకన్నా ఎక్కువే తీసుకునేవాళ్ళు నీ దగ్గర అని అన్నాడు అభిరామ్. ఓయ్, అంటే ఏంటి, నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు వాళ్ళ నుంచి నన్ను సేవ్ చేసావని నువ్వు ఏది చెప్పినా నేను చేస్తాననుకుంటున్నావా? నువ్వు వచ్చి నా నుంచి వాళ్ళని సేవ్ చేసావు, అంతేకాని నాకేమీ హెల్ప్ చేయలేదు. నీకు ముద్దులు హగ్గులు కావాలంటే వాళ్ళని వెళ్ళి అడుగు అని అంది అనన్య కోపంగా అభిరామ్ని చూస్తూ. ఆహా అవునా, అంటే నేను రాకపోతే నిన్ను నువ్వే సేవ్ చేసుకునేదానివన్నమాట. హా, మరి నాకెవరి హెల్ప్ అక్కర్లేదు. అమ్మయ్యా, ఇప్పుడైనా అర్థమైందా నీకు? వదులు నన్ను, నా చెయ్యి అంటూ అనన్య ముందుకు కదులుతోంది. సరే అయితే నా చేతిలో నుంచి నీ చేతిని నువ్వు విడిపించుకుని నీ సత్తా చూపించు, లేకపోతే నేను పెట్టే కండిషన్కి ఒప్పుకో అన్నాడు అభిరామ్. తన చెయ్యి విడిపించుకోవడానికి ఎంత ట్రై చేసినా అభిరామ్ ముందు తన బలం చాలక, ఒరేయ్ నువ్వు అసలు మనిషివేనా, ఏం తింటున్నావురా, ఇంత స్ట్రాంగ్గా ఉన్నావు అని అంటూ ఇంక తన వల్ల కాదని అర్థమై, ఓకే నీ కండిషన్ ఏంటి అని అడుగుతూ, ఓయ్ నీ ఇష్టం వచ్చిన కండిషన్స్ పెడితే కుదరదు,
ముద్దులు హగ్గులు అంటే నేను ఇవ్వను అని వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పింది అనన్య. అయితే నాకు ముద్దు ఇవ్వవా అని అంటూ అనన్య వైపు అడుగులు వేస్తూ తనని మరింత దగ్గరగా తీసుకుని ఫేస్లో ఫేస్ పెట్టి చూస్తున్న అభిరామ్ని చూసి ప్లీజ్ వద్దు అని అంటూ టెన్షన్ పడుతూ కళ్ళు మూసుకున్న అనన్యని చూసి తనలో తాను నవ్వుకుంటూ తన భుజానికి ఉన్న హ్యాండ్ బ్యాగ్ని తీసుకున్నాడు అభిరామ్. 2 మినిట్స్ అయినా తనని ఎవరూ టచ్ చేయట్లేదని అర్థమై ఏంటి వీడు ముద్దు పెడతానని గోల చేశాడు, నాకు అసలు ఏ ఫీలింగ్ కలగట్లేదు, నన్ను వాడు టచ్ చేయట్లేదేంటి అని అనుకుంటూ కళ్ళు తెరిచింది అనన్య. తన బ్యాగ్లో ఉన్న థింగ్స్ అన్నీ కింద పడేసి అందులో ఉన్న పెన్ డ్రైవ్ తీసుకున్నాడు అభిరామ్. అభిరామ్ చేస్తున్న పనిని చూసి కంగారు పడుతూ ఓరిని అబ్బా ఏం చేస్తున్నావురా, అదెందుకురా నీకు, 1 వీక్ నుంచి చచ్చి చెడి వర్క్ కంప్లీట్ చేశాను, ఇప్పుడు నువ్వు అది తీసుకువెళ్ళిపోతావు ఏంట్రా, అయినా నీకు దానితో ఏం పని కంగారు పడుతూ అడుగుతున్న అనన్య ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ ఏంటిది, దీంట్లో ఏముంది, ఎందుకంత కంగారు పడుతున్నావు అన్నాడు అభిరామ్. అసలు నాకు తెలియక అడుగుతాను, నువ్వేమైనా దొంగవా, నా పర్మిషన్ లేకుండా నా బ్యాగ్ ఎందుకు తీసావు అని అంది అనన్య అతని వైపు డౌట్గా చూస్తూ. హలో, ఇప్పుడే కదా నేను పెట్టే కండిషన్ ఏమిటి అని అడిగావు, అది చెప్పడానికి నీ బ్యాగ్ తీశాను, ఈ పెన్ డ్రైవ్ నాకు కావాలి, నువ్వు నాకు ఈ పెన్ డ్రైవ్ ఇస్తే నా దారిన నేను వెళ్ళిపోతాను, లేకపోతే నేను టైట్గా హక్ చేసుకుని అని అభిరామ్ చెప్పేలోపే అతని ఎక్స్ప్రెషన్స్ చూస్తూ అయ్య బాబోయ్ ఆపు నేను ఇంక వినలేను, నాకు అర్థమైపోయింది, దండం పెడతానురా బాబు, నీకు ఆ పెన్ డ్రైవ్ కావాలి అంతే కదా, తీసుకుని వెళ్ళిపో అంది అనన్య. అనన్య ఎక్స్ప్రెషన్స్ చూసి అని తనలో తానే నవ్వుకుంటూ పెన్ డ్రైవ్ పట్టుకుని ముందుకు వెళ్తూ మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి వెనక్కి వచ్చాడు. అవును, ఇందాక నువ్వు నన్ను ఏదో అడిగావు కదా, నేను నీ కళ్ళకి ఎలా కనిపిస్తున్నాను అని. అనన్య చెయ్యి పట్టుకుని గట్టిగా దగ్గరకు లాక్కుని తన కళ్ళల్లోకి చూస్తూ నిజం చెప్పనా అన్నాడు అభిరామ్ కనురెప్పలు ఎగరేస్తూ. ఓయ్ ఏంటయ్యా నువ్వు, వదులు గింజుకుంటోంది అనన్య. నువ్వు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి కదా, నిజంగా నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు, అప్సరసలాగా ఉన్నావు తెలుసా, ఇంత అందంగా ఉన్న అమ్మాయి సెక్యూరిటీ లేకుండా అస్సలు బయటికి రాకూడదు, ఒంటరిగా దొరికితే ఎవరైనా వదులుతారా, భలే ముద్దొస్తున్నావు అన్నాడు అభిరామ్. షటప్, గో టు హెల్ అని అంటూ అభిరామ్ని తన 2 చేతులతో దూరంగా నెట్టింది అనన్య. ఇదంతా నువ్వు సినిమా హాల్లో పిచ్చి పిచ్చిగా గెంతులు వేస్తూ వాళ్ళని చూసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ రెచ్చగొట్టడం వల్లనే జరిగింది. నువ్వు ఇలాగే ఉంటే నీకు ఇలాంటి రిస్కులు తప్పవు, నేను సీరియస్గా చెప్తున్నాను, నువ్వు గనక ఇంకొకసారి ఇలా చేస్తే అక్కడే నిన్ను పట్టుకుని అందరూ చూస్తూ ఉండగా ఖచ్చితంగా నేను అన్నంత పని చేస్తాను, ఎప్పుడు నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను అని అనన్యకి చెప్పి బైక్ స్పీడ్గా ముందుకు నడిపాడు అభిరామ్. ఓ మై గాడ్, వీడెవడు ఇక నుంచి నన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను అని అంటున్నాడు, జిట్టులాగా నన్ను పట్టుకుంటాడా ఏమిటి, అయినా నేను సినిమా హాల్లో మాట్లాడిన మాటలు వీడికి ఎలా తెలుసు, లాభం లేదు, ఇక నుంచి బయటికి వచ్చేటప్పుడు ఒక నైఫ్ కూడా మెయింటైన్ చేయాల్సిందే అని అభిరామ్ని తిట్టుకుంటూ కింద పడ్డ స్కూటీని తన బలమంతా ఉపయోగించి పైకి లేపి, నా లైఫ్లో రోజు రోజుకి విలన్స్ పెరిగిపోతున్నారు బాబోయ్, తలుచుకుంటేనే భయం వేస్తుంది, నిజంగానే అతను రాకపోతే ఏమైపోయేదానినో, అంతా బాగానే ఉంది కానీ పాపం వాడికి స్క్రూ లూజ్ అనుకుంటా, ఆ పెన్ డ్రైవ్ తీసుకుని వాడేం చేసుకుంటాడు, పోతే పోయింది వెధవ పెన్ డ్రైవ్, కావాలంటే ఆ అభిగాడి కాళ్ళు పట్టుకుని ఇంకొక 1 వీక్లో మళ్ళీ వర్క్ మొత్తం ఇన్స్టాల్ చేసుకుంటాను, ఈ పోకిరిగాడు మీదకి వస్తూ ఎంత టెన్షన్ పెట్టాడు, ఎక్కడ నన్ను ముద్దు పెట్టేసుకుంటాడో అని భయపడి చచ్చాను, ఓ గాడ్ అనుకుంటూ స్కూటీ స్టార్ట్ చేసింది. అనన్య ఇంటికి చేరే వరకు అనన్యకు తెలియకుండా కాస్త దూరంలో తనని ఫాలో అవుతూ తనని తిట్టుకుంటోందని అర్థమై తనలో తానే నవ్వుకుంటూ అనన్య ఇంటికి సేఫ్గా చేరిందని రిలాక్స్ ఫీల్ అవుతూ తన చెల్లెలు జున్ను కోసం సినిమా హాల్ వైపు బైక్ డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు అభిరామ్. ఏదో సరదాగా మూవీ చూద్దామని వెళ్తే ఎంజాయ్ చేయనివ్వకుండా ఆ రౌడీ వెధవుల గోల, దానికి తోడు ఈ ముసుగు విధవ, ఛ, నేను ఇంటికి రావడం లేట్ అయ్యిందని నాన్న ఆఫీస్ నుంచి వచ్చి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు,
అయిపోయాను ఈరోజు అనుకుంటూ చాలా భయం భయంగా చుట్టూ చూస్తూ అడుగులో అడుగు వేస్తూ లోపలికి వెళ్ళింది అనన్య. ఆల్రెడీ అనన్య కోసం వెయిట్ చేస్తున్న చంద్రకాంత్ అనన్య రావడం గమనించి, అనో ఇలా రా, నీతో మాట్లాడాలి అంటూ సీరియస్గా పిలిచాడు. చంద్రకాంత్ పిలుపుకి ఉలిక్కిపడి వెనక్కి చూస్తూ, షిట్, డాడీ ఇక్కడే ఉన్నారు, ఈరోజు నా పని అయిపోయింది అనుకుంటూ భయం భయంగా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది అనన్య. ఏంటి అను, టైం ఎంతైంది అన్నాడు చంద్రకాంత్. 11:45 డాడీ అని అంది అనన్య భయం భయంగా చూస్తూ. మూవీ ఎన్నింటికి అవుతుంది చాలా సీరియస్గా అడిగాడు చంద్రకాంత్. 9:30 డాడీ. సినిమా హాల్ నుంచి మన ఇంటికి డ్రైవింగ్ ఎంతసేపు పడుతుంది? హాఫ్ అన్ అవర్ డాడీ. సో నువ్వు ఇంటికి 10కి రావాలి. పోనీ ట్రాఫిక్లో లేట్ అయ్యిందన్నా 10:30కైనా ఇంట్లో ఉండాలి. ఇంత లేట్ ఎందుకు అయ్యింది? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? కొంచెం గట్టిగా అడిగాడు చంద్రకాంత్. చంద్రకాంత్ గట్టిగా అడుగుతుంటే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి అనన్యకు. చంద్రకాంత్ అరుపులకు గంగ పరుగు పరుగున వచ్చి పరిస్థితి అంతా గమనించి, ఏంటే, ఎందుకు లేట్ అయ్యింది అన్నట్టు సైగ చేసింది అనన్యకు మాత్రమే కనిపించేలాగా. వాళ్ళమ్మ గంగ వైపు చూస్తూ, అబ్బా ఈవిడేమిటో ఆ సైగలు. డాడీ ముందు, ఇప్పుడు డాడీ ముందు అమ్మకు ఎలా ఆన్సర్ చెప్పగలను? అస్సలు ఆలోచించదు. ఇంకా నన్ను డాడీ దగ్గర బుక్ చేస్తుంది అని మనసులో అనుకుంటూ గంగ చేస్తున్న సైగలకు భయపడి తన వైపు చూడను కూడా చూడట్లేదు అనన్య. నిన్నే అడిగేది, అడుగుతుంటే చెప్పవేమిటి? మరొకసారి అడిగాడు చంద్రకాంత్ కోపంగా. డాడ్, నాతో పాటు మా ఫ్రెండ్ జున్ను కూడా మూవీకి వచ్చింది. మేమిద్దరం కలిసి వస్తుంటే బండి పంచర్ అయ్యింది. పంచర్ వేయించుకుని తనని ఇంట్లో డ్రాప్ చేసి వచ్చేటప్పటికి లేట్ అయ్యింది డాడీ అంటూ తడబడుతూ భయం భయంగా నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది అనన్య. వాళ్ళ డాడీకి తను అబద్ధం చెప్తున్నా అని తెలియకూడదని మనసులో దేవుడికి దండం పెట్టుకుంటూ, అవునా, ఏది మీ ఫ్రెండ్ నెంబర్ ఉంటే ఇవ్వు, ఒకసారి మాట్లాడతాను. డాడీ ఇప్పుడు బాగా లేట్ అయ్యింది కదా, నిద్రపోతారేమో, మార్నింగ్ చెయ్యండి అని అంది అనన్య తడబడుతూ భయం భయంగా. నువ్వు ఇప్పుడే కదా తనని డ్రాప్ చేశానని చెప్పావు, అప్పుడే నిద్రపోదులే, కాల్ చేయి అన్నాడు చంద్రకాంత్. బాబోయ్, ఈరోజు మా డాడీ చేతిలో చచ్చిపోయాను. నాకు ఏం పనిష్మెంట్ ఇస్తారో ఏమో. ఇప్పుడు జున్నుకి కాల్ చేస్తే అది ఏం చెప్తుందో ఏమో. డాడీ అసలే సిబిఐ ఆఫీసర్ లాగా ఎంక్వైరీ చేస్తారు. ఈరోజు మా డాడీ చేతికి చిక్కడం ఖాయం అని అని భయపడుతూ వాళ్ళ డాడీ చెప్పినట్టే జున్ను నెంబర్కి కాల్ చేసింది అనన్య. 2-3 టైమ్స్ కాల్ రింగ్ అవుతుంటే, ఈ టైంలో అను కాల్ చేస్తోంది, ఇంటికి సేఫ్గా చేరిందో లేదో అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసింది జున్ను. ఏ అను, ఇంటికి సేఫ్గా వెళ్ళావా అడిగింది. నీ పేరేంటమ్మా? చంద్రకాంత్ వాయిస్ విని కొంచెం కంగారు పడుతూ, నా పేరు జున్ను అండి, ఇది మా ఫ్రెండ్ నెంబర్, మీ దగ్గరికి ఎలా వచ్చింది? అసలు మీరెవరు అడిగింది జున్ను. నేను అను వాళ్ళ ఫాదర్ని, ఇప్పుడే అను ఇంటికి వచ్చింది అన్నాడు చంద్రకాంత్. అనన్య మాటల్లో వాళ్ళ డాడీ ఎంత స్ట్రిక్టో అర్థం చేసుకున్న జున్ను, బాప్రే, ఇది ఇంటికి లేటుగా వెళ్ళిందని వాళ్ళ డాడీకి చాలా కోపం వచ్చినట్టుంది, ఎలాగైనా మేనేజ్ చేయాలి అని అనుకుంటూ సైలెంట్గా ఉంది. అంకుల్, మూవీకి మాతో పాటు మా ఓల్డ్ ఫ్రెండ్స్ కూడా కొంతమంది వచ్చారు. మూవీ అయిపోయాక అందరం కూర్చుని కాసేపు మాట్లాడుకున్నాము, అందుకే లేట్ అయ్యింది అంది జున్ను. అదేంటమ్మా, నేను అడగకుండానే నువ్వే మాట్లాడేస్తున్నావు అడిగాడు చంద్రకాంత్. అదేం లేదు అంకుల్, ఈరోజు లేట్ అయ్యింది కదా, ఇంటికి వచ్చేటప్పటికి మీరు కంగారు పడి ఉంటారని ముందుగా చెప్పేస్తున్నాను. చాలా తడబాటుగా మాట్లాడింది జున్ను. అవునా, అంతేనా, ఇంకేమీ లేదా? చంద్రకాంత్ వాయిస్లో డౌట్. అంతే అంకుల్, అంతే, ఇంకేం ఉంటుంది జున్ను వాయిస్లో భయం. మరేంటి? అను మీరిద్దరూ కలిసి వస్తుంటే బండి పంచర్ అయ్యిందని, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చేటప్పటికి లేట్ అయ్యిందని చెప్తోంది. అయ్య బాబోయ్, అంకుల్ ఏంటి ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు? అంకుల్కి డౌట్ రాకుండా మేనేజ్ చేయాలి, లేకపోతే అను పని అయిపోతుంది అని అనుకుంటూ, అవును అంకుల్, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి 3 స్కూటీస్ మీద మొత్తం ఒక 6 మూవీకి వెళ్ళాము. మూవీ అయిపోయాక వస్తుంటే మా స్కూటీ పంచర్ అయ్యింది. స్కూటీ రిపేర్ అయ్యేలోపు మేమందరం కలిసి మాట్లాడుకున్నాము అని అంది జున్ను. ఓకే అమ్మా,
జాగ్రత్త, రాత్రిపూట ఒక్కరూ ఎక్కడికి వెళ్ళకూడదు. ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి పర్వాలేదు, అలాగని మిడ్ నైట్ వరకు తిరగడం మంచిది కాదు. టేక్ కేర్ అని చాలా సీరియస్గా చంద్రకాంత్ చెప్తుంటే, ఓకే అంకుల్ బాయ్ అని అంటూ కాల్ కట్ చేసి, అయ్య బాబోయ్ అమ్మో అని కొంచెం రిలాక్స్ అయ్యి, పాపమను చాలా కండిషన్స్ ఫేస్ చేస్తోంది, అందుకనే సినిమా హాల్లో దానికి అంత బీపీ వచ్చేసింది అని అనుకుంది జున్ను. అను ఫోన్ అనుకి ఇస్తూ, ఇలా రా అను అని తనతో పాటు సోఫాలో కూర్చోపెట్టుకుని అనన్య తల మీద ప్రేమగా నిమురుతూ మాట్లాడుతున్నాడు చంద్రకాంత్. చూడు అను, నీది తెలిసి తెలియని వయసు. ఇలా నిన్ను నేను క్వశ్చన్స్ వేయడం నీకు నచ్చకపోవచ్చు, కానీ నువ్వు ఇంటికి సేఫ్గా వచ్చే వరకు నాకు మీ అమ్మకి ఎంత కంగారుగా ఉంటుందో ఆలోచించు. అట్లీస్ట్ నువ్వు లేట్ అవుతుంది డాడీ, ఇది పరిస్థితి అంటూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫోన్ కాల్ కూడా చేయలేదు. నిన్ను మూవీకి వెళ్ళొద్దు అని నేను అనలేదు. వెళ్ళు, కానీ టైంకి ఇంటికి రావాలి. మళ్ళీ మళ్ళీ నా చేత చెప్పించుకోకు. ఇదే లాస్ట్ టైం, ఓకేనా అని అన్నాడు చంద్రకాంత్ సీరియస్గా చెప్తూ, ప్రేమగా తల నిమురుతూ. చంద్రకాంత్ మాటలకు ఓకే డాడీ, ఇంకొకసారి ఇలా లేట్ కాకుండా చూసుకుంటాను అంది అనన్య కొంచెం ఊపిరి పీల్చుకుంటూ. అమ్మయ్య, బ్రతికాన్రా దేవుడా అని మనసులో అనుకుంటూ. అనన్య రూమ్లోకి వస్తూనే తన హ్యాండ్ బ్యాగ్ తీసి విసిరి కొట్టి, దొంగ విధవలు, వాళ్ళ వల్లే నాకు ఇన్ని తిప్పలు, ముసుగు వీరుడులాగా మరొక దొంగ సచ్చినోడు అని తిట్టుకుంటూ, ఏసీ ఆన్ చేయొచ్చు కదా అక్క అని అమృత పక్కనే ఉన్న ఏసీ రిమోట్ తీసుకుని ఏసీ ఆన్ చేసి రిలాక్స్ అవుతూ కూర్చుంది. ఏంటి అను, ఎవరిని తిడుతున్నావు, చాలా చిరాగ్గా ఉన్నావేంటే అంది అమృత అనన్య కోపాన్ని చూస్తూ. అక్క నువ్వే చెప్పు, ఈ 3 మంత్స్లో నేను ఒక్కసారైనా కాలేజ్కి ఇంటికి తప్ప మరెక్కడికైనా వెళ్ళానా అని అంది అనన్య. లేదు, వెళ్ళలేదు. అయితే ఏమిటి అయోమయంగా చూస్తూ అడిగింది అమృత. అయితే ఏమిటా చెప్తా విను. 3 మంత్స్కి ఒక్కసారి ఏదో సరదాగా మూవీ చూద్దామని వెళ్తే అట్లీస్ట్ సరదాగా విజిల్స్ కూడా వేయకూడదుట, అంతేనా? సాంగ్స్ వస్తున్నప్పుడు డ్యాన్స్ కూడా చేయకుండా సైలెంట్గా కూర్చోవడానికి నేనేమైనా 60 ఏళ్ల ముసలమ్మన్నా చెప్పు? అంతెందుకు, రోజు టీవీలో భక్తి ప్రోగ్రాం వస్తే 70 ఏళ్ళు ఉన్న మన బామ్మ కూడా లీనమైపోయి భజన చేయడం మనం ఎన్నిసార్లు చూసాం. ముసలి వాళ్ళకే అంత ఊపు వస్తే యంగ్ టీనేజ్ గర్ల్ని కదా నేను. మంచి ఊపున సాంగ్ వస్తే డ్యాన్స్ చేయకూడదా అంది అనన్య. వసయ్యాను, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు నిన్ను ఎవరు డ్యాన్స్ చేయొద్దన్నారు అంది అమృత అనన్య చెప్పేది అర్థం కాక కన్ఫ్యూజ్గా చూస్తూ. ఎవడో నాకేం తెలుసు, అచ్చం బఫెలో బాయ్లా ఉన్నాడు. చీకట్లో వాడి కళ్ళు పళ్ళు తప్ప నాకేమీ కనిపించలేదు. మేం డ్యాన్స్ చేస్తున్నామని ఒక్కటే గోల, కూర్చో కూర్చో అంటున్నాడు. నేనేదో మాట వరుసకి మూవీలో ఒక్కరే హీరోయిన్, ఇక్కడ 5గురం డ్యాన్స్ చేస్తున్నాము, చూసి ఎంజాయ్ చేయరా అన్నాను, అంతే. నన్నే చూడడం మొదలుపెట్టాడు ఇంత గుడ్లు వేసుకుని. ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడం ఇరిటేట్ చేశాడు. నాకు కోపం వచ్చి హాల్లో వాడితో గొడవ పడ్డాను. వాడు చేసిన గొడవకి ఆడియన్స్ అందరూ నన్ను కూడా తిట్టడం మొదలుపెట్టారు. మూవీ చూడబుద్ధి కాక బయటికి వస్తే అని ఆపేసింది అనన్య. గడగడ మాట్లాడుతూ కొంచెంసేపు బ్రీత్ తీసుకుని అంటూ ఏసీ గాలికి తన 2 చేతులు చాపి ఆ చల్లని గాలిని ఆస్వాదిస్తూ, బయటికి వస్తే ఏమైంది అను, వాళ్ళు నిన్ను ఏమీ చెయ్యలేదు కదా అనంది అమృత కంగారు పడుతూ. చెప్పేది పూర్తిగా విను అక్క, నేను బయటికి వస్తే ఆ బఫెలో బాయ్ మరొక 2 నన్ను ఏడిపించడానికి ట్రై చేశాడు. నా చున్నీ పట్టుకుని లాగాడు. ఫస్ట్ చాలా ధైర్యంగానే ఉన్నా వాళ్ళు ముందుకు వస్తుంటే నాకు చాలా భయం వేసింది. స్కూటీ అక్కడే పడేసి పరుగు పెట్టడం మొదలుపెట్టాను. అప్పుడు వచ్చాడు మరొక ముసుగు విధవ, హీరో అనుకున్నాను. కానీ హీరో కాదే బాబు వాడు అంది అనన్య అభిరామ్ గురించి తలుచుకుంటూ. ఏ, వాడు సేవ్ చేయలేదా నిన్ను అంది అమృత. అక్క, వాడు ఫైట్ చేశాడు, ఒక్కొక్కడిని కొడుతుంటే దెబ్బకి 3 దిక్కుల పరిగెత్తారు తెలుసా అంది అనన్య తన పెద్ద కళ్ళు తిప్పుతూ చెప్తోంది. ఓ అవునా, అయితే హీరోనే కదా ఆశ్చర్యంగా చెల్లెలు చెప్పే మాటలు వింటూ అంది అమృత. తొక్కేం కాదు, హీరోనా గడిదగుడ్డ అంది అనన్య కొంచెం చిరాకు పడుతూ. అదేంటి, నిన్ను రౌడీస్ నుంచి సేవ్ చేశాడు కదా, మరి హీరోనే కదా అంది అమృత. అక్క, నేను చెప్పేది పూర్తిగా విను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? వాడు నన్ను రౌడీస్ నుంచి సేవ్ చేసిన మాట నిజమే, కానీ వాడు ఏం చేశాడో తెలుసా?
ఏం చేశాడే? నువ్వు అలా మాట్లాడుతున్నావు? నాకు భయమేస్తుంది, త్వరగా చెప్పు. చెప్తున్నా ఉండు. ఆ రౌడీస్ అందరూ పారిపోయాక హమ్మయ్య అనుకుని నేను అతనికి బాయ్ చెప్పి వచ్చేస్తుంటే నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. విడిపించుకోవడానికి నేను ఎంత ట్రై చేశానో అస్సలు వదలలేదు. నాకు కోపం వచ్చి నువ్వు కూడా రౌడీనా అని అడిగాను. అందుకు అతనేమన్నాడో తెలుసా? నీకోసం ఇంత ఫైట్ చేస్తుంటే చెప్పకుండా వెళ్ళిపోతున్నా నువ్వు రౌడీ అంటూ రివర్స్లో మాట్లాడాడు. నాకు వాడిని ఎలా వదిలించుకోవాలో అర్థం కాలేదు. సర్లే, థ్యాంక్స్ చెప్తే వదిలేస్తాడు అనుకుని థ్యాంక్స్ చెప్పాను. కానీ అతను నీ థ్యాంక్స్ ఏమీ నాకు వద్దు, మరేదైనా ఇవ్వు అంటే నా దగ్గర 500 ఉంటే ఇచ్చాను. వాడు డబ్బులు తీసుకోలేదు. ఒక ముద్దు కానీ ఒక హగ్గు కానీ ఇవ్వు అంటూ మీదకు వచ్చాడు తెలుసా? వాడేం చేస్తాడో అని హడిలి చచ్చాను అంది అనన్య. ఏంటి నువ్వు మాట్లాడేది? ఎవడు వాడు? ఎలా ఉంటాడు అంది అమృత కొంచెం సీరియస్గా. నాకేం తెలుసక్క, అసలే చీకటి, అందులో వాడు ఫేస్ కనిపించకుండా మాస్క్ వేసుకున్నాడు, కానీ వాయిస్ ఎక్కడో విన్నట్టు ఉంది అంది అనన్య ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి. వాడు నిన్ను ఏం చేయలేదు కదా అంది అమృత కొంచెం కంగారు పడుతూ. వాడికి అంత సీన్ లేదు, నా జోలికి ఎవరైనా వస్తే ఫసక్ అంతే చంపేస్తాను అంది అనన్య బిల్డప్ ఇస్తూ. ఆహా అవునా, ఓకే ఓకే, ఇంతకీ వాడిని ఎలా వదిలించుకున్నావు అడిగింది అమృత. వాడికి కొంచెం క్రాక్ లాగా ఉంది, బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంటారు కదా, ఆ ఎగ్జాంపుల్కి అతను సరిగ్గా సరిపోతాడు అని పక్కపక్క నవ్వుతోంది అనన్య. ఎందుకలా నవ్వుతున్నావు? అంతగా అతనేం బిల్డప్ ఇచ్చాడు ఎగ్జైట్మెంట్గా అడిగింది అమృత. అక్క, వాడు పెట్టిన టెన్షన్ అంతా ఇంత కాదు తెలుసా. నా నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుని ఫేస్లో ఫేస్ పెట్టి అలాగే చూశాడు. వాడి ఊపిరి నా ఫేస్కి తగిలే అంత దగ్గరగా వచ్చేశాడు. ముద్దు ముద్దు అంటూ టెన్షన్ పెట్టాడు. ఈరోజు నా పని అయిపోయింది వీడి చేతుల్లో అని గట్టిగా కళ్ళు మూసుకున్నాను. థ్యాంక్ గాడ్ వాడు నన్ను ఏమీ చేయలేదు, పిచ్చి మొహంగాడు. నా బ్యాగ్లో ఉన్న థింగ్స్ అన్నీ కింద పడేసి పెన్ డ్రైవ్ తీసుకుని పోయాడు అంది అనన్య. ఏంటి అంటున్నావు? పెన్ డ్రైవ్ ఏమిటి? అర్థం కాక అయోమయంగా చూస్తోంది అమృత. అక్కా, నీకు మా సార్ అభిరామ్ గురించి చెప్పాను కదా, వాడు ఈ వారం నన్ను ఫుల్గా టార్చర్ పెట్టి నా చేత కంప్లీట్ చేయించిన వర్క్ అంతా ఆ పెన్ డ్రైవ్లోనే ఉంది. నరేంద్ర సార్కి స్క్రీన్ మీద ప్రాజెక్ట్ వర్క్ కళ్ళకు కట్టినట్టు చూపించి ఇంప్రెస్ చేయొచ్చు అనుకున్నాను. కానీ ఆ రోడ్ సైడ్ రోమియో, ఆ ముసుగు వెధవ, ఆ పిచ్చి చచ్చినోడు నా పెన్ డ్రైవ్ తీసుకుని పోయాడు. రేపు అభిసార్ దగ్గరికి వెళ్తే వాడు ఏమంటాడో ఏమో. ఆ ముసుగు వెధవ నా చేతికి మళ్ళీ దొరికితే చంపేస్తాను అంది అనన్య. టైం ఎంత అయిందో తెలుసా? మీకు అసలు బుద్ధి ఉందా? ఇంత రాత్రిపూట ఏమిటా ముచ్చట్లు? నిద్రపండి అని అంటూ గంగ వచ్చి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఆల్అవుట్ ఆన్ చేసి తన రూమ్లోకి వెళ్ళింది. గంగ ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తూ కబుర్లు ఆపి నిద్రలోకి జారుకున్నారు అనన్య, అమృత. ఒరే అభి, ఏంట్రా నవ్వు? ఎందుకు అంతలాగా నవ్వుతున్నావు? డాడీ నిద్రపోతున్నారు, అర్ధరాత్రి ఆ నవ్వులు ఏంట్రా అని అంది నర్మద తన కొడుకు అభిని మందలిస్తూ కోపంగా. అమ్మా, అది అలా అడుగు, కొంచెం గట్టిగా అడిగేవాడిని. నేను ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదు. సినిమా హాల్ దగ్గర నుంచి ఇలాగే నవ్వుతూనే ఉన్నాడు. ఎందుకో ఏమిటో అస్సలు అర్థం కావట్లేదు అని అంది జున్ను వాళ్ళమ్మ నర్మదని మరింత గట్టిగా అడగమని ఎంకరేజ్ చేస్తూ. ఏయ్ జున్ను, ఏంటి నువ్వు ఎక్స్ట్రాలు వేస్తున్నావు? అమ్మ నన్ను ఏమడగాలి అంటూ తన తల మీద మొట్టికాయ వేశాడు అభిరామ్. అబ్బా బండ వెదవా తిడుతోంది జున్ను వాళ్ళమ్మతో మాట్లాడుతూ. సారీ అమ్మా, నువ్వు వెళ్ళి నిద్రపో. నాకు ఏదో మా ఫ్రెండ్తో జరిగిన డిస్కషన్ గుర్తుకు వచ్చి నవ్వాను అంతే. తన రూమ్లోకి వెళ్ళాడు అభిరామ్. వీడికి ఏం గుర్తొచ్చిందో ఏమిటో అనుకుంటూ తన కొడుకు నవ్వుని గుర్తు తెచ్చుకొని అని తాను కూడా నవ్వుతూ గదిలోకి వెళ్ళింది నర్మద. అభిరామ్ తన రూమ్లోకి వెళ్ళి పాకెట్లో నుంచి పెన్ డ్రైవ్ తీసి అనన్యకి తాను ముద్దు పెట్టేస్తాడేమోనని అనన్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ గుర్తు తెచ్చుకుంటూ అని పకాపకా నవ్వుతూ, అను, రేపు ఉంది నీకు నా చేతుల్లో, అప్పుడు చెప్తా నీ పని. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. రేపు నువ్వు నాకు ఏమని సమాధానం చెప్తావో ఈ పెన్ డ్రైవ్ గురించి అని అనుకుంటూ పెన్ డ్రైవ్ లాకర్లో సేఫ్గా దాచి అనన్య క్యూట్ ఎక్స్ప్రెషన్స్ గుర్తు తెచ్చుకుంటుంటే నిద్ర రాక ఇబ్బంది పడుతూ అటూ ఇటూ దొర్లుతున్నాడు అభిరామ్. పెన్ డ్రైవ్ ఏది అని అభిరామ్ అడిగితే అనన్య అభిరామ్కి ఏమని సమాధానం చెప్తుంది? అది విని
అభిరామ్ ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు? తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఉంటానండి. ధన్యవాదాలు.